హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వీర స్తంభనకు అదేవిధంగా వీర వృద్ధికి రెండిటికి కామన్గా తయారు చేసుకొని ఇంట్లోనే మాత్రలాగా తయారు చేసుకొని తీసుకునే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి నేను చెప్తాను. ఓకేనా? ఇది ఆయుర్వేదిక్ మాత్రల లాగానే మనం ఇంట్లో కూడా మాత్రలాగా చేసుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే వీర స్తంభన అంటే శీఘ్రస్ఖలనం సమస్య తగ్గిపోవడంతో పాటు వీర వృద్ధి కూడా కలుగుతుంది. వాటి యొక్క మొటిలిటీ, యాక్టివ్ మొటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఓకేనా? సో దీనికి కావాల్సిందల్లా ఇంగిలీకము. ఇంగిలీకము అంటే మీకు తెలియకపోవచ్చు, బట్ ఇది చాలా వరకు అన్ని రకాల చౌదపొడి దుకాణాల్లో ఇది అవైలబుల్ గా ఉంటుందండి. ఇంగిలికం అని మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు చూపిస్తుంది. సో ఇంగిలికము, జాపత్రి ఇవి రెండు, దీంతో పాటు బెల్లం అండి. ఓకేనా? ఉప్పు బెల్లం కాకుండా మామూలు బెల్లం తీసుకోవాలి, నల్ల బెల్లం అంటారు దాన్ని. సో తాటి బెల్లం అవి వాడొద్దండి. ఇంగిలికము, జాపత్రి, బెల్లం వీటిని సమభాగాలుగా తీసుకోండి. 50 గ్రాములు, 100 గ్రాములు మీ వీలుని బట్టి తీసుకోండి. వీటి 3 సమభాగాలుగా తీసుకొని ఫస్ట్ ఇంగిలికము, జాపత్రి రెండింటిని మెత్తగా దంచి దానిలో బెల్లాన్ని వేసి మళ్ళీ మెత్తగా దంచి దాన్ని ఒక ముద్దలాగా అవుతుంది. అప్పుడు అది ఆ ముద్దలాగా అయిన దాన్ని ఒక కుంకుడుకాయ గింజ ఉంటుంది కదా లోపల, ఆ గింజ మోతాదులో మాత్రల్లాగా తయారు చేసుకొని ఆరబెట్టుకోవాలి. వీటిని ఆరిన తర్వాత సీసాలో భద్రపరుచుకొని ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు గోరువెచ్చటి వేడి చేసి చల్లార్చినటువంటి గోరువెచ్చటి ఆవు పాలు దొరకకపోతే మేకపాలు కూడా దొరకకపోతే మామూలుగా మన ప్యాకెట్ పాలతోనైనా తీసుకోవచ్చు, బర్రె పాలతోటి. ఓకేనా? సో ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది వీరకణాలు తక్కువ ఉన్న వాళ్ళకి వీరకణాలు పెంచడంతో పాటు వాటి మొటిలిటీ అంటే చలనాన్ని కూడా పెంచుతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కూడా ఇది వస్తుంది. సార్ చిన్న చిట్కానే సమస్య అంత పెద్దది క్యూర్ అవుతుందంటే కొన్ని సార్లు చిన్న చిట్కాలు పెద్ద సమస్యలకు సొల్యూషన్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి సమస్య గురించి మీరు పట్టించుకోకుండా, అంటే చిట్కా చిన్నది అనే దాని గురించి కూడా మీరు పట్టించుకోకుండా సమస్యకు తగ్గట్టుగా నేను చెప్పిన విధంగా వాడుకోండి. కొంతమందికి 15 రోజుల రిజల్ట్ రావచ్చు, కొంతమంది 30 రోజులు రావచ్చు, కొంతమంది 2 నెలలు రావచ్చు, బట్ రిజల్ట్ రావడం మాత్రం పక్కా. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిట్కాలను కనుక మనం ఇంట్లోనే చేసుకుంటూ రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే ఇది అన్ని విధాలుగా, ముఖ్యంగా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వారికి, లేదా సరైనటువంటి పర్ఫార్మెన్స్ లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా చూపిస్తాయండి. కొంతమంది సమస్యలు చాలా తీవ్రమయ్యేదాకా కూడా అలాగే వెయిట్ చేస్తారు. ఎందుకంటే కొంతమందికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. భార్యతో చెప్పుకోలేరు, పేరెంట్స్ తో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ తో చెప్పుకోలేరు. చాలా మంది కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి సమస్యను నెగ్లెక్ట్ చేసి తీవ్రంగా చేసుకుంటారు. సో అలాంటి సందర్భాలు కనుక ఉన్నట్లయితే, మీరు తీవ్రంగా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితి ఉన్నట్లయితే కనుక మీ సమస్యను తెలియజేసి మీ ఇంటి వద్దకి కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలా మంది కూడా ఈ వీడియోస్ షేర్ చేయొచ్చు. మీరు ఇచ్చే లైక్ వల్ల, షేర్ వల్ల ఈ వీడియో మరెంతో మందికి కూడా చూపించబడుతుంది. దానివల్ల వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి మీ వంతు సహాయం మీరు చేసిన వల్ల అవుతారు. థ్యాంక్ యూ.